Welcome, my dear APPSC Group 1, Group 2 and Sachivalayam aspirants. Today we are going to discuss free sand policy. ఈ ఫ్రీ స్టాండ్ పాలసీ మీద ఒక టాప్ 10 క్వశ్చన్స్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ముందుగా ఈ ఫ్రీ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఈ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ కూడా, వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఇస్తాను. మనకందరికీ తెలిసిందే, ప్రకృతి ఉచితంగా ప్రసాదించే వరమే శాండ్ ఆర్ ఇసుక. ఈ ఇసుక గత ప్రభుత్వంలో చాలా ఎంత ముఖ్యమైందంటే వంటలో, కూరలో ఉప్పు ఎలాగో నిర్మాణం చేయడానికి ఇసుక అంత ముఖ్యమైనది. సో దాని ప్రాధాన్యత అంశాలు చెప్పుకోవాలంటే, గత ప్రభుత్వంలో శాండ్ పాలసీని పూర్తిగా మార్చేసి కంపెనీలు, మధ్యవర్తులు వేల కోట్లని దోచుకున్నారు. సో దీనిపై స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొన్న జనరల్ ఎలక్షన్లో ప్రజలు దీన్ని తిరస్కరించారు. ఈ శాండ్ పాలసీ ఫ్రీ శాండ్ పాలసీ అని చెప్తున్నారు ప్రభుత్వం. మన వీడియోలు కూడా చూస్తున్నాము. ఫ్రీ శాండ్ పాలసీ అయితే ఎంత ఖర్చు ఎందుకు అవుతుందని. ఫ్రీ శాండ్ పాలసీ ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఇసుక నుండి నేరుగా ఆదాయం రాదు. మనకి ఇందులో కూడా సీనరేజ్ ఫీజు, అంటే గనులు తవ్వకం జరిగేటప్పుడు ఖచ్చితంగా అది స్టాట్యుటరీ, చట్టబద్ధంగా వసూలు చేయాలి. ఆ సీనరేజ్ ఫీజుని గతంలో ఎక్కడైతే ఈ శాండ్ రీచ్లు ఉన్నాయో ఆ మండల పరిషత్తుకి 50% వాటానిచ్చేవారు, 20% ఆ గ్రామ పంచాయతీలకు ఇచ్చేవారు, 25% జిల్లా పరిషత్తులకు ఇచ్చేవారు. ఈ డబ్బు స్థానికంగా ఉన్నటువంటి ఈ గ్రామ, మండల, జిల్లా పరిషత్తు అభివృద్ధి పనులకు ఉపయోగించుకునేవారు. ఆ అవకాశం గత పాలసీలో లేదు. అందువల్ల మళ్ళీ వాటిని పెట్టారు. అలాగే జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ పన్ను కానీ ఆదాయం కాదు. పన్నుకి ఆదాయానికి తేడా గుర్తించాలి. గవర్నమెంట్ విల్ నాట్ గెట్ ఎనీ రెవెన్యూ ఫ్రమ్ శాండ్ అని ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ తాత్కాలికమైనటువంటి ఈ న్యూ శాండ్ పాలసీని, ఫ్రీ శాండ్ పాలసీని ప్రభుత్వం జీవో ద్వారా విడుదల చేసింది. సో ఈ సందర్భంలో మరి ఈ శాండ్ న్యూ పాలసీ వల్ల నిర్మాణ రంగం, కుదేలైపోయినటువంటి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం ఇప్పుడు ఊపందుకొని ఉంది. కొన్ని లక్షలాది, ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో నివసించే పేదలు, ముఖ్యంగా నిర్మాణ రంగ కార్మికులు ఎంతగానో నష్టపోయారు. మరి కొత్త పాలసీ వల్ల ఒక మహత్తరమైనటువంటి అమరావతి రాజధాని నిర్మించుకునే అవకాశం వస్తుంది. అట్లాగే ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి చోట కూడా అభివృద్ధికి ఇప్పుడు ఊపందుకునే అవకాశం ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది తాత్కాలికమైన పాలసీని మరి రెగ్యులర్ మైనింగ్ పాలసీగా 2024గా ప్రకటించబోతున్నారు. అందులో ఇప్పుడు శాండ్ ఎవరైనా కావాలంటే ఆ స్టాక్ యార్డ్స్ వెబ్సైట్లో ఇచ్చారు. మైనింగ్ జియాలజీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఇచ్చారు. ఆ స్టాక్ యార్డ్ లిస్ట్ ఇచ్చారు. అక్కడ స్టాక్ ఎంత ఉంటుందో ఆన్లైన్లో చూపిస్తున్నారు. మనం ఇప్పుడు శాండ్ కావాలంటే మన ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి వెళ్ళినట్లయితే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ జీవోలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్లిష్టమైన అంశాలపైన ఒక టాప్ 10 క్వశ్చన్స్ తయారు చేశాను. ఆ టాప్ 10 క్వశ్చన్స్కి నేను వివరణలు ఇస్తాను. సో డోంట్ మిస్ టు అటెంప్ట్ దిస్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ఆన్ శాండ్ పాలసీ ఆఫ్ ది Andhra Pradesh government. Thank you.